సిటీ ఫుడ్ కల్చర్ మారుతుంది. వివిధ దేశాల ఫుడ్ స్పెషల్స్ ఇక్కడ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇండియన్, ఇటాలియన్, మల్టీ క్విజిన్ రుచులు నోరూరిస్తున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు అరేబియన్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగింది. షవర్మా ఫుడ్ ఐటమ్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. మరి ఆ వెరైటీ డిష్ స్పెషాలిటీస్ ఏంటో ఈ వీక్ ఫుడ్ కార్నర్లో తెలుసుకుందాం. సిటీలో రోజుకో కొత్త రకం ఫుడ్ అందుబాటులోకి వస్తుంది. దేశీయ ఫుడ్స్తో పాటు ఇంటర్నేషనల్ రెసిపీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి. కాస్త కొత్తగా తినాలనుకునే వారికి అరేబియన్ స్పెషల్స్ నోరూరిస్తున్నాయి. అలాంటి వాటిలో షవర్మా ఫుడ్ ఐటమ్స్కి బాగా క్రేజ్ పెరిగింది. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, కబాబ్సే కాదు, ఇప్పుడు ఈ షవర్మాకు కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్, నాన్ వెజ్ ని ఇష్టపడే వాళ్ళు ఈ ఐటమ్ ని ఇష్టపడుతున్నారు. చికెన్, మటన్ పీస్లను ఇనుప చువ్వలకు వర్టికల్ షేప్ లో సెట్ చేసి నిప్పులపై కాల్చుతారు. ఇది బ్రెడ్, రుమాలి రోటీ, స్మాల్ పిజ్జా బ్రెడ్స్ తో కలిపి తింటే యమ్మీగా ఉంటుందంటున్నారు షవర్మా షెఫ్స్. इमरान है और मैं शवर्मा हब का ओनर हूँ यहाँ पे, और यहाँ पे बिज़नेस शुरू करा मैं अप्रॉक्सीमेट 3 ईयर्स से मेरा बिज़नेस चल रहा है यहाँ पे। और बंजारा हिल्स, जुबली हिल्स एंड हाईटेक सिटी पे भी मेरा ब्रांचेस है। बेनिफिट्स इससे है कि एक तो जो एक्सरसाइज जो करते हुए विदाउट ऑयल है, नो फैट, ऑयल के बिना बनता है पूरा। ये सिर्फ इस पर बारबेक्यू टाइप रहता है। ये सिर्फ जो गर्म होता बारबेक्यू जैसा अपन खाते हैं वैसे इसमें ऑयल नहीं यूज़ होता। कटिंग करके उसमें सलाद मिलाते हैं एंड माइनस मिक्स करते हैं। माइनस के बाद रोटी है, समोली है, हॉट डॉग जो भी है उसके अंदर स्टफिंग करके हम लोग कस्टमर से सर्व कर देते हैं। ఈ అరేబియన్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు సిటీలో బాగా పాపులర్ అయింది. పెద్ద ప్లేట్లో బిర్యానీ, కబాబ్స్, షవర్మా ఫుడ్స్ ని వండి వారుస్తున్నారు. ఈ షవర్మాని వితౌట్ ఆయిల్ తో బార్బిక్యూ స్టైల్లో మంట మీద కాల్చడం వల్ల చికెన్ లో ఉండే ఫ్యాట్ కంటెంట్స్ తగ్గి ప్రోటీన్స్ అందుతాయి. అందుకే వేడివేడిగా ఉండే ఈ ఐటమ్ ని టేస్ట్ చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నా పేరు భూమేష్, నేను జాబ్ చేస్తాను. సో ఒకసారి షవర్మా టేస్ట్ చేయడం వచ్చాను నేను, చాలా బాగుంది. సో ఇందులో మీకు వచ్చేసి స్పెషల్ వచ్చేసి రుమాలి చాలా బాగుంటుంది, కుబ్బుస్ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అది నేను రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ. సో బర్గర్లా ఉంటుంది, బర్గర్లో ఫ్యాట్ ఉండదు ఇందులో, వితౌట్ ఆయిల్ కదా, చాలా బాగుంటుంది. షవర్మా అరేబియన్ ఫుడ్ చాలా బాగుంటుంది. సో మీరు బర్గర్ తింటారు, అన్ని తింటారు, కానీ ఈ టేస్ట్ మీకు ఎక్కడ దొరకదు మీకు ఇది. సో ఇది అరేబియన్ ఫుడ్ కాబట్టి ఇన్స్టెంట్ ఫుడ్, మీకు వితౌట్ ఆయిల్, వేడిగా ఉంటుంది, మీకు అప్పటికప్పుడు వేడి ఇస్తారు. సో ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే వేడిగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి బాగా టేస్టీ వచ్చేది బాగుంటుంది ఇది. సిటీలో పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఈ షవర్మా సెంటర్లు కూడా అలాగే అందుబాటులోకి తెస్తున్నారు హోటల్ నిర్వాహకులు. ఇప్పటి వరకు చాలా మంది ఫుడ్ లవర్స్ తీసుకునే ఆహారంలో టేస్ట్ తో పాటు హెల్తీ ప్రోటీన్స్ కూడా ఉండేలా చూస్తున్నారు. అందుకే మంట మీద ఈ బార్బిక్యూ ఐటమ్స్ ని టేస్ట్ చేస్తున్నారు. ఈ షవర్మా ఫుడ్ ని వెజిటబుల్ సలాడ్స్, గ్రీన్ చిల్లీ సాస్, జింజర్ సాస్ తో సర్వ్ చేస్తున్నారు. అందుకే సిటీలో మెయిన్ సెంటర్స్ నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ పెరిగాయంటున్నారు షవర్మా రెస్టారెంట్ నిర్వాహకులు. यहाँ रुमाली स्पेशल, रुमाली रेगुलर मिलता, खबूज स्पेशल, खबूज रेगुलर, पीटा ब्रेड जिसको बोलते, समोली जो है अरेबियन में समोली, इंग्लिश में हॉट डॉग, और सहान ओनली चिकन, वेज फलाफिल, वेज मंचूरिया, शोरमा रेगुलर स्पेशल। भैया चिकन, बोनलेस चिकन में हम लोग 25 मसाले एक तरफ करके इसमें मिलाते, नमक मिर्ची मिला के 3 घंटे रख देते, उसके बाद रॉड पे लगाते, बारबेक्यू टाइप में बनाते। మొత్తానికి సిటీ జనం హెల్త్ కాన్షియస్ తో ఏది పడితే అది తినకుండా హెల్తీ ఆహారాన్ని లాగించేస్తున్నారు. రెగ్యులర్ గా దొరికే పిజ్జా, బర్గర్లతో పోలిస్తే ఈ షవర్మాని యూత్ బాగానే లాగించేస్తున్నారు.